ఇది కొద్దిగా అప్పీలింగ్ అని అనిపించింది. అంటే యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, మైలవరం దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్లో కొన్ని రోజుల క్రితం ఈ మధ్యనే పిల్లలందరూ లైన్గా క్యూ కట్టుకొని తాము తింటున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని డస్ట్బిన్లో కోపంగా విసిరేయటం అనేది వీడియో వైరల్ అయింది. ఆ రోజు అందరిలాగానే నారా లోకేష్ గారు కూడా బాగుండదన్న ఉద్దేశంతో వెంటనే స్పందించాడైనా, సారీ చెప్పాడు, పేరెంట్స్కి సారీ చెప్పాడు, మరోసారి పునరావృతం కాకుండా చూద్దామన్నాడు, చర్యలకి ఉపక్రమించమన్నారు, హెడ్ మాస్టర్ని సస్పెన్షన్లో పెట్టారు. కానీ అప్పుడు ఇంకా రీజన్ తెలియదు. తర్వాత దీని మీద కమిటీ కూడా వేశారు, ఎంక్వైరీ కమిటీ. కట్ చేస్తే నిన్న కాక మొన్న అనుకుంటా ఆకస్మికంగా వెళ్ళారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వారి పార్టీ ఎమ్మెల్యే కూడా చెప్పకుండా వెళ్ళారంటున్నారు. ఆ వీడియో మొత్తం లైవ్ వైరల్ అయింది. అది తర్వాత ఏమని తేలింది, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ దీన్ని ఆర్కిటెక్ట్ చేశాడు. ఆయన మొత్తం ఎపిసోడ్ని ఒక పథకం ప్రకారం చేశాడు. పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆయన పేరు జాన్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది, ప్రభుత్వం మీద లేదంటే ఈ మొత్తం మధ్యాహ్నం భోజనం మీద చెడ్డ పేరు తీసుకురావాలి, అపప్రత తీసుకురావాలన్న ఉద్దేశంతో కావాలని చేసిందని తేలింది. సరే, అతని మీద చర్యలు తీసుకుని అది వేరే విషయం. అసలు క్షేత్రస్థాయిలో నిజంగా ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన వచ్చాడు. సరే, మరి ఆబ్వియస్గా జరిగిన తర్వాత మళ్ళీ లో క్వాలిటీతో ఉంటుందని ఎవరు ఊహించరు. కానీ అట్లీస్ట్ ఇది మిగిలిన చోట అట్లా జరగకుండా ఉండటానికి, అలాగే అధికారులకు, టీచర్లకు, అంగన్వాడీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా అదైతే కనపడింది. అలాగే అక్కడ వాళ్ళందరినీ పలకరించిన విధానం, అలాగే ఆయన ఒక పిల్లవాడి ప్లేట్ తీసుకొని తను భోంచేసి స్వయంగా వడ్డించుకొని తనే కడిగి అతనికి ఆ పిల్లవాడికి ఇవ్వటం, అలాగే అక్కడ వెళ్ళిపోయేటప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలి, ప్రతిరోజు టీచర్ ఖచ్చితంగా అందరికన్నా ముందే టేస్ట్ చేయాలి ఆ ఫుడ్ని, క్వాలిటీ చెకింగ్ లాగా, అలాగే దాన్ని పై అధికారులు పర్యవేక్షించాలి, అలా చేస్తున్నారా లేదనేది. అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులతో ఒక IVRS సిస్టమ్ ద్వారా ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేటట్టుగా. ఎప్పుడైనా కానీ ఇలా రావటం కొంత అక్కడంతా అప్రమత్త అవుతారు. IVRS అనేది నిజంగా కనుక పారదర్శకంగా చేస్తే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడు భయపడరు ఎవరు, ఫోన్లో కాబట్టి మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఎలా ఉంటుంది అని ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బాగుంది, చాలా బాగుంది, లేదు బాగాలేదు, అసలు బాగలేదు, మెరుగుపరచాలి, ఇట్లాంటివి పెట్టితే ఏమవుతుందంటే సరైన ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది హానెస్ట్గా. సో ఇవన్నీ కూడా కొన్ని సూచనలు, మార్పులు చాలా ఉన్నాయి. సార్ వెంకటేశ్వర గారు, వాట్ ఎవర్ దిస్ ఎపిసోడ్, ఇది ఈ రకంగా వెళ్ళటం అనేది ఆహ్వానించదగ్గటువంటి వ్యవహారమేనా? సురేష్ గారు, ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో కొంత ప్రభుత్వానికి మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత తీసుకురావాలనే ఆలోచన ఉన్నటువంటి సంగతి కొంత బయటపడినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారి విషయం. అతను బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాకుండా తర్వాత గవర్నమెంట్ లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి వ్యక్తిగా ఆ లోకేష్ గారి యొక్క స్పందన చూసినట్లయితే ఆయన ఒక ఉత్తమ రాజకీయ నాయకుడు, ఉత్తమ పరిపాలకుడు, ఉత్తమ ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల హార్ట్ని టచ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తున్నట్టుగా కూడా మనకి అగ్గుపడుతుంది. ఎందుచేతనంటే ఇన్ జనరల్గా ఇటువరకు కాలంలో సడన్ విజిట్లు ఇట్లా చేసేవాడు. మనం చదువుకునే టైంలో మనకి అప్పట్లో డిఈఓ వస్తుంటేనే గడగడలాడిపో స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా. కానీ ఇవాళ మంత్రి గారు వస్తున్నా కూడా ఎవరికూ లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చినటువంటి విషయాలు అది పక్కన పెడితే, లోకేష్ గారు అక్కడ ఆకస్మికంగా వెళ్ళటం, తర్వాత ఏంటంటే ఏదో ఒక ప్రచారం కోసం, ఆర్భాటం కోసం, లేదు అంటే తూతూ మంత్రంగా అనేది కాకుండా ఆ సమస్యని క్షుణ్ణంగా, ఏంటంటే కేవలం ఆ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తారక రామానగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి విషయమే కాకుండా
యావత్ ఈ పథకం మీద ఎలా ఉంటుంది అంటే మొచ్చుతునగా ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఆయన యొక్క పర్యటన దోహదపడిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా మనం ఏకీభవించాల్సిన పరిస్థితి, ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మాత్రం మనం చెప్పుకోవాలి. జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకువచ్చి వారి యొక్క లక్షణాలని సద్గుణాలని ప్రజలందరికీ తెలియజేసి వారి బాటలో నడవాలి అనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దాంట్లో భాగంగానే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా దీన్ని మార్చినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. డొక్కా సీతమ్మ గారి పేరు అనేది ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేసి ఆవిడ పేరు పెట్టాలనుకుంటే, ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కాదు, ఈ దేశానికి ఈ జాతికి ఈ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, తర్వాత వారి పేరు చెబితే ప్రజలకి ఒక మంచి సంకేతం వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలనేది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఆయన ఉమ్మడికి ఈ కూటమిలో రాకముందు మేము పార్టీలో ఉండగా ఏక పార్టీగా ఒకే రాజకీయాల్లో ఉండగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సరే ఏదైతే మంచి పథకం, ఆ పథకాన్ని నిర్వీర్యం కాకుండా ఏదైతే టూత్ అండ్ నెయిల్ అని లెటర్ అండ్ స్పిరిట్, మన భాషలో చెప్పాలంటే లెటర్ అండ్ స్పిరిట్, అది ఒక పథకాన్ని ప్రజలకు ఏదో అందిస్తున్నామని చెప్పాలనుకునే పథకమే కాకుండా అది స్పిరిట్ గా కూడా దగ్గరకి ప్రజలు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు, పెద్ద ఆస్తులు ఉన్నటువంటి ధనవంతులు లేకపోతే ఆర్థికంగా సంపన్నులైనటువంటి వారి పిల్లల్ని కాన్వెంట్లలోనూ లేకపోతే హాస్టల్స్ లోనూ పెద్ద స్కూల్స్ లోనూ చదివించుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆణిముత్యాలు దొరికేటువంటి ప్రదేశం ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే ఆణిముత్యాలు దొరికే ప్రదేశం. మనం చూసుకోండి, మీరు ఐఏఎస్ ఐపీఎస్ మంచి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వ పాఠశాల ఉండేటువంటి వచ్చిన వ్యక్తులే. ఇలా ఆణిముత్యాలని తయారు చేసేటువంటి స్పోర్ట్స్ లో కూడా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా, అన్ని రంగాల్లో కూడా అలాంటి వ్యక్తులకి, ఎందుకంటే సంపద అంటే ఏదో నదులో ఖనిజాలు కొండలో గుట్టలో కాదు. సంపద అంటే యువశక్తి, మానవ శక్తి, యువశక్తి, మానవ శక్తి. అలాంటి యువశక్తి ద్వారా, మానవ శక్తి ద్వారా ఈ రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా, ఈ దేశాన్ని సంపద గల దేశంగా మార్చాలి అన్నప్పుడు ఏంటంటే విద్యార్థుల్ని, ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు నిర్మించేది అశోక్ మెహతా గారు చెప్తారు, ఈ దేశ భవిష్యత్తు నిర్మించేది తరగతి గదుల్లోనే ఈ దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది అనేది. అలాంటి విద్యార్థులకి మంచి శారీరక దారుఢ్యంగా, తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగాలేని కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు ఒక్క పూటైనా కూడా మనం గడిపినట్టయితే మంచి విద్యా వ్యవస్థ రూపుదిద్దుకున్న ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఇంకా ఎప్పటికప్పుడు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఇంకా మెరుగులు దిద్ది ఒక పౌష్టికమైనటువంటి, బలవర్ధకమైనటువంటి, తర్వాత శుచిగా రుచిగా, రెండు కూడా శుచి రుచి రెండింటినీ కూడా అందించాలనేటువంటిదే చాలా. ఎందుకంటే మనకి అక్షయ పాత్ర ద్వారా ఇవాళ చూసాం 500 కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు వరకు అక్షయ పాత్ర ద్వారా వారు అన్నదానం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లాగే ఈ మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, ముఖ్యంగా రూరల్ ఇండియాలోను ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి చదివేటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి, బడుగు బలహీన వర్గాల పిల్లలకి మంచిగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో చేసినటువంటి పథకం కాబట్టి దాన్ని అదే స్ఫూర్తితో కంటిన్యూ చేయాలని గౌరవ నారా లోకేష్ గారు ఏదైతే ప్రభుత్వం మీద వచ్చినటువంటి మరకని తుడిచేయాలనేటువంటి ఆలోచనతో ఇలాంటి సంగతులు మరలా పునరావృతం కాకుండా దాన్ని మరింత పకడ్బందీగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఆలోచనతో కొన్ని సూచనలు చేయటం, ఏ రోజుకు ఆ రోజుకు ఒక టీచర్ టెస్ట్ చేయాలని అనుకుంటాం. ఎందుకంటే ఒకే టీచర్ టెస్ట్ చేసినా అది ఒక రకంగా ఉంటుంది, అట్లా కాకుండా రోజుకు ఒక టీచర్ అని, తర్వాత లీప్ యాప్ ద్వారా దీని ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు జరిపేటువంటి కార్యక్రమంలో భాగంగానే నేను భావిస్తున్నా. వాస్తవంగా కూడా అంతే అని మీ ద్వారా అందరికి కూడా తెలియపరచుకుంటూ, ఇలా స్ఫూర్తిగా మన భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మలో ప్రజాదేవుడు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని కొంతమేరకైనా
ప్రజల సంక్షేమానికి ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర పురోభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వాములు అయ్యేటువంటి ఆలోచన. కాబట్టి దీంట్లో మాత్రం లోకేష్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రశంసలు జల్లు కురిపించాల్సినటువంటి పరిస్థితి అనేది నా యొక్క అభిప్రాయం. ఎస్ సార్, యాక్చువల్గా ఇది అది వెలుగులోకి వచ్చిన మొదటి రోజే నాగబాబు గారు జనరల్గా ఆయన నోటి వెంట టీడీపీని పొగుడుతూ ఒక్క మాట కూడా వచ్చే అవకాశం లేదు. నేను ఆ వీడియో ఓపెన్ చేస్తూ కూడా ఇక్కడ ఏదో పిత్తలాటం ఏదో పెట్టినట్టున్నాడు ఈ మహానుభావుడు అనుకుంటూనే ఓపెన్ చేశా. కానీ ఆయన చాలా హానెస్ట్గా నాగబాబు గారు లోకేష్ అంటే అప్పటికి ఈ ఆర్కెస్ట్రేటెడ్ వీడియో ఇది అని చెప్పేసి తెలియదు అప్పటికి. ఇంకా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి అపాలజీస్ చెప్పడము, అలాగే దీనికి బాధ్యత వహిస్తానని చెప్పడము, అక్కడ చర్యలు ప్రారంభించడం చేసిన దాన్ని అప్లాజ్ చేస్తూ నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు రెస్పాన్స్ అయ్యారు. సో చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది, చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఎందుకంటే ఆయన ట్రీట్ చేసినటువంటి విధం, అక్కడ బిహేవ్ చేసినటువంటి విధానం కానీ, తర్వాత ఆ విద్యార్థులతో సాన్నిధ్యం కలిసి ప్రయాణం చేయటం కానీ చాలా. ఎందుకంటే ముందు అన్నిటికన్నా ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాలి. మనకి ఏదైనా జరిగితే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి మనకేదైనా జరిగితే మన ప్రభుత్వం నేచురల్ గా ఉండాలి. అంతేగాని వాటిని కూడా ఫోటో ఆపరేషన్స్ లాగా ఇచ్చినటువంటి